మ్యాజిక్ రాజా. కులమత ప్రసక్తి లేని వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న మహారాష్ట్రలోని సౌందాల గ్రామ ప్రజల నిర్ణయం దేశానికే ఆదర్శమని న్యూ ఇండియా పార్టీ నాయకులు అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు డాక్టర్ జేవి రాజు, వైస్ ప్రెసిడెంట్ వేముల అశోక్ మాట్లాడుతూ సౌందాల గ్రామ పంచాయతీ ఒక విప్లవాత్మక నిర్ణయంతో ప్రపంచాన్ని అబ్బురపరిచిందన్నారు. న్యూ ఇండియా పార్టీ సిద్ధాంతం కూడా కులాలు లేని భారతదేశ స్థాపన అని తెలిపారు. ఆ గ్రామం తీసుకున్న నిర్ణయం వారిలోని చైతన్యాన్ని చాటిందన్నారు. ఆ గ్రామం ఆ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి ఆదర్శమన్నారు. తాము ఆ గ్రామాన్ని సందర్శించి వారిని అభినందిస్తామన్నారు. ఆ స్ఫూర్తిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తామన్నారు. న్యూ ఇండియా పార్టీ ఎప్పటి నుంచో కులం రద్దు కోసం ఉద్యమాలు చేయడం జరుగుతుందని, మా పోరాటం వృధా కాదు, ప్రజలు గ్రహిస్తారు, ఆలోచిస్తారు, మారుతారు అన్న విషయం తమను ఎంతో ఉత్తేజితులను చేసిందన్నారు. ఈ విప్లవం భారతదేశం అంతా రావాలని కోరుకున్నారు. ప్రజలు రోజు రోజుకు నిరుపేదలుగా మారుతుంటే పాలితులు కోట్లకు పడగలెత్తుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పిస్తామని, కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 కోట్ల రూపాయలు సమకూరుస్తామన్నారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు రానవేని సతీష్, లక్ష్మణ్, చాణక్య, ఉదయ్, జనగామ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో